Hello, good morning, students. Today we are going to discuss quadratic equations, topic 2. Concept of common roots. Theorem. A necessary condition for the quadratic equations a1x square plus b1x plus c1 equal to 0 and a2x square plus b2x plus c2 equal to 0 to have a common root is c1a2 minus c2a1 whole square is equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. సో అంటే ఈ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఉండాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ ద నెసెసరీ కండిషన్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు హ్యావ్ ఏ కామన్ రూట్ ఈస్ c1a2 minus c2a1 whole square equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. Proof. Let alpha be a common root of the given equations. So then, మరి alpha common root అనుకున్నట్లయితే then alpha satisfies both the equations. That is a1 alpha square plus b1 alpha plus c1 equal to 0 and a2 alpha square plus b2 alpha plus c2 equal to 0. Now solving both the equations 1 and 2 for alpha. So that is by cross multiplication method, that is alpha square, alpha and constant 1. Write the coefficients from second term onwards, that is the b1, c1, a1, b1. Next the b2, c2, a2, b2. From this we can write alpha square divided by b1, c2 minus b2, c1. By the method of cross multiplication, we can write alpha square divided by b1, c2 minus b2, c1. That is equal to alpha divided by c1a2 minus c2a1. So that is equal to 1 divided by a1b2 minus a2b1. సో ఈ త్రీ టర్మ్స్లో వన్ బై వన్ ఈ కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ చేసినట్లయితే దెన్ ఆల్ఫా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఉన్న టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకుంటే ఫ్రమ్ దట్ ఆల్ఫా స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఈ డెనామినేటర్ ఇక్కడ న్యూమినేటర్లోకి వెళ్తుంది. దట్ ఈస్ b1c2 మైనస్ b2c1 బై a1b2 మైనస్ a2b1. సిమిలర్లీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ టర్మ్ని ఈ కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ చేస్తున్నట్లయితే దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c1a2. చిన్న మిస్టేక్ జరిగింది, అందరూ ఒకసారి చూడండి. c1a2 మైనస్ c2a1 రాసుకోండి. ఇక్కడ c1a2 మైనస్ c2a1 is alpha equal to c1a2 minus c2a1 by a1b2 minus a2b1. సో ఆల్ఫా స్క్వేర్ అండ్ ఆల్ఫా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. b1c2 minus b2c1 by a1b2 minus a2b1 and alpha equal to c1a2 minus c2a1 by a1b2 minus a2b1. Now eliminating alpha from these two relations we get, so substitute the value of alpha in this alpha square, we get c1a2 minus c2a1 whole square by a1b2 minus a2b1, c1a2 minus c2a1 by a1b2 minus a2b1 whole square is equal to b1c2 minus b2c1 by a1b2 minus a2b1. సో ఇక్కడ a1b2 minus a2b1 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో ఒక వన్ టైం ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇక్కడ డెనామినేటర్లో a1b2 minus a2b1 ఇంకా వన్ టైం మిగులుతుంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే c1a2 minus c2a1 whole square is equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. So this is the necessary condition that the two quadratic equations to have a common root. So అందరూ కూడా కంపల్సరీ కామన్ రూట్ కండిషన్ మనం బై హార్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ c1a2 minus c2a1 whole square. దీన్ని మనం మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ అన్నా b మైనస్ a హోల్ స్క్వేర్ అన్నా సేమ్ కాబట్టి మనకు కావాలనుకుంటే దీన్ని మనం a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. రైట్ సైడ్ మాత్రం డస్ నాట్ చేంజ్, అలాగే ఉంటుంది a1b2 మైనస్ a2b1.
సో ఇప్పుడు దాన్ని మనం ఇంకా ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనం ఈజీగా ఎలా రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఫార్ములా బై హార్ట్ చేయకుండా ఈజీ మెథడ్లో రాసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకోండి. అలా రాసుకున్నట్లయితే మీరు ఈజీగా a1c2 అంటే సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కాన్స్టెంట్, a1c2 మైనస్ a2c1 ఇలా క్రాస్ వస్తుంది. అంటే a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ సైడ్ బై సైడ్ టర్మ్స్ a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1 వస్తుంది మనకి. సో అలా మీకు ఈజీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1 by 1 దాని కింద ఒకటి రాసుకుంటే మీరు ఈజీగా ప్రాపర్టీ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఫార్ములా మనం బై హార్ట్ చేయకుండా ఈజీగా ఎలా వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే కామన్ రూట్ అంటే మనకు ప్రాబ్లమ్స్లో 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఈ కోఎఫిషియంట్స్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో ఒక అన్నోన్ కాన్స్టెంట్ ఇచ్చేసి if find the value of k if the quadratic equations have a common root అని చెప్పేసి అంటూ ఉంటారు మనల్ని. సో అప్పుడు మనం కామన్ రూట్ కండిషన్ అప్లై చేయాలంటే ఈజీగా ఎలా అప్లై చేయొచ్చు ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. అంటే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్డర్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి ప్రాపర్టీ ఎలా అప్లై చేస్తున్నాము. a1c2 చూడండి క్రాస్ ఎలా వస్తుందో a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సైడ్ బై సైడ్ టర్మ్స్ రాసుకోండి a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1. సో ఇలా మీరు ఇలా అప్లై చేసుకోవడం అలవాటు అయితే మన కండిషన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు మనకి. సో కాబట్టి ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి కామన్ రూట్ అంటే అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఇమీడియట్గా మీరు సో 1 by 1 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్డర్లో రాసుకొని ఫస్ట్ ఎండ్స్తో ఏడి మైనస్ బీసీ ఫార్ములా వేయండి. అంటే ఎండ్స్తో డిటర్మినెంట్ లైక్ అంటే a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సైడ్ బై సైడ్ టర్మ్స్ a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1 ఇలా వేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మరి ఇప్పుడు కామన్ రూట్ కూడా కనుక్కోమంటుంటారు ఒక్కోసారి. సో కామన్ రూట్ కనుక్కోవడానికి యూ కెన్ యూజ్ ద ఫార్ములా దట్ ఈస్ c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1 ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలంటే మనకి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో దానికి నేను ప్రాబ్లంలో చేశాను. సో కామన్ రూట్ ఈజీగా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో సో అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 1 దట్ ఈస్ x if x square plus 4ax plus 3 equal to 0 and 2x square plus 3ax minus 9 equal to 0 have a common root, then find the values of a and the common roots also. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అలాగే కామన్ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో గివెన్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ax ప్లస్ 3 ఈక్వల్ 0 అండ్ 2x స్క్వేర్ ప్లస్ 3ax మైనస్ 9 ఈక్వల్ 0. మరి ఇంతకుముందు నేను చెప్పినటువంటిది జస్ట్ ఫార్ములా అంతే. ఫార్ములా a1c2 మైనస్ a2c1 హోల్ స్క్వేర్. ఫార్ములా రాసుకోవడానికి బై హార్ట్ చేసుకొని రాసుకోవటమే కానీ బట్ అప్లై చేసేటప్పుడు ఈజీగా మన కోఎఫిషియంట్స్ వెతుక్కోనక్కర్లేదు. a1c2 అంటే 1 ఇంటూ మైనస్ 9 మైనస్ 2 ఇంటూ 3 6 మైనస్ 9 మైనస్ 6 ఆ తర్వాత హోల్ స్క్వేర్ రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1. సో హియర్ a1 b1 c1. సో ఫార్ములా వాళ్ళు అప్లికేషన్ కోసం అలా రాశారు, బట్ మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం నేర్చుకోవాలి. a1 వాల్యూ 1, a2 వాల్యూ 4a, b1 వాల్యూ 4a, c1 వాల్యూ 3. అలాగే a2 వాల్యూ 2, b2 వాల్యూ 3a, c2 వాల్యూ మైనస్ 9. So substitute in the condition that is c1a2 minus c2a1 whole square is equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1.
సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో C1 A2 దట్ ఈస్ 3 into 2 6 minus of C2 A1 minus 9 into 1 whole square equal to A1 B2 that is 1 into 3A minus A2 B1 2 into 4A into B1 C2 4A into minus 9 minus B2 C1 3A into 3. So this is a 6 plus 9 అవుతుంది అంటే 15 whole square is equal to, so simplification 15 whole square అంటే 225 that is equal to minus 5A into minus 45A. Again this is minus 45 into minus 5, that is 225 again. So 225 A square equal to 225, then A square equal to 1. So A is equal to plus or minus 1. So we have two values for A. Corresponding to each value of A, so we have to find the common root of for the both the equations. So the common root is, చూడండి ఇక్కడ ఫార్ములా వేశారు, దట్ ఈస్ C1 A2 minus C2 A1 by A1 B2 minus A2 B1. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే, సో దట్ ఈస్ 6 ప్లస్ 15 by minus 5A వస్తుంది. సో 5 3 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈస్ minus 5 by A అవుతుంది, minus 3 by A అవుతుంది. So this is the common root. So if A is equal to plus 1, the common root becomes minus 3 by plus 1, that is equal to 1. Like if A is equal to minus 1, the common root is minus 3 by minus 1, that is equal to plus 3 అవుతుంది, minus 3 అవుతుంది. A equal to minus 1 అయితే కామన్ రూట్ ప్లస్ 3 అవుతుంది, A equal to plus 1 అయితే కామన్ రూట్ minus 3 అవుతుంది. మరి ఇప్పుడు ఈ కామన్ రూట్ ఫార్ములా అవసరం లేకుండా మనం ఎలా చేయొచ్చు ఈజీగా? సింపుల్, అంటే కామన్ రూట్ కావాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆబ్జెక్టివ్లో కూడా మనకి కామన్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సింపుల్ టెక్నిక్, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయ్యేటట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్, ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4AX ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా 2x స్క్వేర్ ప్లస్ 3AX మైనస్ 9 ఈక్వల్ టు 0 ఇచ్చారు. మరి అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో 1 ఉంది, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది. సో కాబట్టి అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ కూడా 2x స్క్వేర్ అయితే బాగుంటుంది కాబట్టి నౌ మల్టిప్లయింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ విత్ 2 we get 2x square plus 8ax plus 6 equal to 0. Second equation 2x square plus 3ax minus 9 equal to 0. అంటే both quadratic equations లో x square coefficient ఈక్వల్ అయ్యేటట్లుగా సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే మనం సర్కిల్స్లో రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సెకండ్ ఇయర్లోనే సర్కిల్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాప్టర్లో రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 సర్కిల్స్లో కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయ్యేటట్లుగా చూసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లు ఈక్వల్గా అయ్యేటట్లు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఈక్వేషన్లో నుంచి ఇంకొక ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎక్స్ వాల్యూ వస్తుంది. దట్ ఎక్స్ వాల్యూ ఈజ్ కాల్డ్ కామన్ రూట్ ఫర్ బోత్ ద ఈక్వేషన్స్. ఏ ప్రాబ్లం అయినా సరే ఇది ఫిక్స్డ్, ఓన్లీ ఎక్స్ వాల్యూ, వన్ వాల్యూ ఫర్ ఎక్స్ వస్తుంది, దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద కామన్ రూట్ ఫర్ బోత్ ద ఈక్వేషన్స్. రైట్, చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మరి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 8ax మైనస్ 3ax అంటే 5ax, 6 ప్లస్ 9 అవుతుంది అంటే ప్లస్ 15 ఈక్వల్ టు 0. అంటే 5ax ప్లస్ 15 ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మైనస్ 15 by 5a. ఇక్కడ వచ్చింది కూడా అదే చూడండి, కామన్ రూట్ కండిషన్ ద్వారా ఫార్ములా వేసిన మైనస్ 15 by 5a అనే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి మైనస్ 15 by 5a అనే వస్తుంది. సో కామన్ రూట్ కనుక్కోవడానికి నో నీడ్ టు యూజ్ ద ఫార్ములా. అలాగే కామన్ రూట్ ఇస్తే వాల్యూ ఆఫ్ అన్నోన్ కనుక్కోవడానికి కూడా మన ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1 by 1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాసుకొని ఒక ఆర్డర్లో ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది మీకు ఇప్పుడు నేర్పాను ఆల్రెడీ. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి, అలా వేయటం ప్రాక్టీస్ చేసుకుంటే ఆబ్జెక్టివ్లో చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ మనం. రైట్, సో ఇక్కడ
సో ఏ వాల్యూస్ వచ్చాయి కాబట్టి అగైన్ ఇప్పుడు కామన్ రూట్ ఇలా క్యాలిక్యులేట్ చేశాక ఏ వాల్యూ దట్ ఈస్ ఎక్స్ వాల్యూ దట్ ఈస్ -15/5a దట్ ఈస్ -3/a వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కామన్ ఇక్కడ if a equal to -1 the common root becomes -3/-1 that is +3. if a value 1 తీసుకున్నట్లయితే -3/1 that is -3. that is common root. So applications related to quadratic equations, that means equations reducible to quadratic equations. అంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉండవు చూడగానే. సో అందుకని అలాంటి ఈక్వేషన్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. సో we now explain by some illustrations, that is some examples, how to solve some equations which are reducible to quadratic equations by suitable substitutions. Solve 7 power 1 plus x plus 7 power 1 minus x minus 50 is equal to 0. సో అబ్జర్వ్ చేయండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందంటే అలా ఏం లేదు మనకి. బట్ దీన్ని మనం ఇక్కడ దిస్ ఇస్ ఏ పవర్ m ప్లస్ n ఫామ్ లో ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, దట్ ఈస్ 7 ఇంటూ 7 పవర్ x రాసుకోవచ్చు మనం. 7 into 7 power x. Again this is a power m minus n, అంటే a power m by a power n, that is 7 power 1 by 7 power x రాసుకోవచ్చు. minus 50 equal to 0. Now by taking 7 power x as some constant k, or by simplifying by taking LCM and simplifying, we get 7 into 7 power x whole square minus 50 into 7 power x plus 7 equal to 0. By assuming 7 power x equal to t, this equation becomes 7t square minus 50t plus 7 equal to 0. Or you can take 7 power x is equal to k also, no problem. ఏదైనా ఒక అనదర్ వేరియబుల్ 7 power x అంటే మనకి 7 power x అలాగే ఉంచి మనం సింప్లిఫై చేసుకోవడానికి కొంచెం అన్ఈజీగా ఉంటుంది కాబట్టి జస్ట్ 7 power x equal to t or k, whatever it may be. 7t square minus 50t plus 7 equal to 0. Clearly this is a quadratic equation in the variable t. Now solve for t, so by using factorization method or by using the formula to find the roots of a quadratic equation. So clearly here factorization is a very useful method here. So there is a 7t minus 1 into t minus 7 equal to 0 are the factors of this quadratic equation. So then we get t is equal to 1 by 7 or 7. So are the roots of this quadratic equation in t. So but actually that value of t are 7 power x. Therefore 7 power x is equal to 1 by 7 or 7 power x equal to 7. This 1 by 7 can be written as 7 power minus 1. Therefore 7 power x is equal to 7 power minus 1, that means x equal to minus 1. And 7 power x is equal to 7 power 1 means x is equal to 1. Therefore x equal to minus 1 and x equal to 1 are the roots of the given equation, or the solution set of the given equation. Solve అని అడిగారు కాబట్టి solution set రాసుకోవాలి. Solution set of the given equation is -1, +1. సో ఇలా మనకు ఈక్వేషన్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లకు రెడ్యూస్ చేస్తాం బై యూజింగ్ ఆర్ బై టేకింగ్ సమ్ సూటబుల్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, సాల్వ్ రూట్ ఆఫ్ x by x minus 3 plus root of x minus 3 by x is equal to 5/2. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ టర్మ్ ఈ టర్మ్ ఒకదానికి కూడా రెసిప్రోకల్ గా క్లియర్ గా కనబడుతుంది మనకి. అంటే అప్పుడు రూట్ ఆఫ్ x by x minus 3 by taking root of x by x minus 3 equal to k, the given equation becomes k plus 1 by k is equal to 5/2. By taking LCM, this becomes k square plus 1 by k equal to 5/2. By taking cross multiplication, this becomes 2k square plus 2 is equal to 5k. That is the 2k square minus 5k plus 2 equal to 0. So again we can use factorization method to solve this equation. The factors are, so there is a 2 to the 4,
4 కాబట్టి -5 can be written as -4k minus k రాసుకోవచ్చు. By taking 2k as common, that is 2k into k minus 2 and -1 into k minus 2 is equal to 0. Again, by taking k minus 2 as common, this becomes k minus 2 into 2k minus 1 equal to 0. That means 2k minus 1 equal to 0 or k minus 2 equal to 0. From this we can write k equal to 1 by 2 or k equal to 2. Here we got the values, k values, but we want to find the values of x. So, but we are assuming that the value of k is root of x by x minus 3 is k. So therefore, root of x by x minus 3 equal to 1 by 2 or root of x by x minus 3 is equal to 2 we can write. Root of x by x minus 3 equal to 1 by 2 or root of x by x minus 3 equal to 2. Now squaring on both sides of both the equations, we get x by x minus 3 equal to 1 by 4 and x by x minus 3 equal to 4. Now take cross multiplication. That is 4x is equal to x minus 3 or x is equal to 4x minus 12. From this 4x minus x, that is 3x equal to minus 3, first equation, and second equation becomes 12 is equal to 3x. Therefore, x is equal to minus 1 and x is equal to plus 4. So clearly x is equal to minus 1 and 4, both values satisfies this equation, that is the root of x by x minus 3 equal to 1 by 4, 2 and the root of x by x minus 3 equal to 2. Are these values, both these values satisfies the given equation. So it can be verified that x equal to minus 1 and x equal to 4 satisfies the given equation. So therefore, the solution set of the given equation is a set of values minus 1 comma 4. Again, solve 2 into x plus 1 by x whole square minus 7 into x plus 1 by x plus 5 equal to 0. So again, by taking x plus 1 by x is equal to k, the given equation becomes 2k square minus 7k plus 5 is equal to 0. Again, we can solve, we can find the values of k by factorization method. So that is 2k minus 5 into k minus 1 equal to 0. So then k equal to 5 by 2 or k equal to 1. But the value of k is x plus 1 by x. That is x plus 1 by x is equal to 5 by 2 or x plus 1 by x is equal to 1. So then by taking LCM and then take cross multiplication, that is x square plus 1 by x equal to 5 by 2 or x square plus 1 by x equal to 1. So cross multiply చేసి 5x left side తీసుకెళ్ళండి. That is 2x square minus 5x plus 2 equal to 0 or x square minus x plus 1 equal to 0. Again, we can solve this equation by factorization method, but for second equation we didn't get factors. So ఇప్పుడు first equation factorization చేయండి. Again 2x minus 1 into x minus 2 equal to 0 or x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. From this we get x is equal to 1 or x is equal to 2. So 1 by 2 or 2. ఇక్కడ x equal to 1 plus or minus root of minus 3 వస్తుంది, అంటే root 3i రాసుకోవచ్చు. Root of minus 3 means root of 3 into root of minus 1. Root of minus 1 is I. Therefore, root 3 into I. 1 plus or minus root 3i by 2. So these are the values of x. Therefore, solution set of the given equation is 1 by 2 comma 2 comma 1 plus I root 3 by 2 comma 1 minus I root 3 by 2. So this is the solution set of the given equation. Next one, prove that there is a unique pair of consecutive odd positive integers such that the sum of their squares is 290 and find it. So we have to prove that there exists unique pair of
consecutive odd positive integers. And also sum of their squares is 290. So we had to find those two numbers. Here we have to take consecutive odd positive numbers. Odd positive numbers. So clearly we know that the odd number can be taken as 2n plus 1 or 2n minus 1. So if 1 is 2n plus 1, then the another next consecutive odd number is 2n plus 3. Or if you take the first number is 2n minus 1, the second consecutive odd number is 2n plus 1 అవుతుంది అప్పుడు. Since two consecutive odd integers differ by 2, so we have to prove that there is a unique positive odd integer x such that x square plus x plus 2 whole square is equal to 290. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్నే ఆడ్ నెంబర్గా తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. లేదా మీరు ఆల్రెడీ 2n మైనస్ 1 ఒకటి 2n ప్లస్ 1 ఒకటి తీసుకోండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 290కి ఈక్వల్ చేసుకుని దాని నుంచి n వాల్యూ కనుక్కోవచ్చు. లేదా హియర్ వీఆర్ అస్యూమింగ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నంబర్, దెన్ ద నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అప్పుడు. సో దట్స్ వై the sum of, since we are given the sum of the squares of those two consecutive odd positive integers is 290, that's why the given condition is the x square plus x plus 2 whole square is equal to 290. Then solve this equation by using factorization or roots method, formula method. So this is x square plus x plus 2 whole square ante x square plus 4x plus 4 is equal to 290. So 290 left side తీసుకొస్తే this is 2x square plus 4x minus 286 is equal to 0 అవుతుంది. Again cancel out that value 2, that is x square plus 2x minus 143 is equal to 0. Now factorize చేసుకోండి మనకి. సో ప్రోడక్ట్ 143 కావాలి, మైనస్ 143, సమ్ ప్లస్ 2 కావాలి. సమ్ ప్లస్ 2 అవుతూ ప్రోడక్ట్ మైనస్ 143 కావాలి. అంటే కంపల్సరీగా మనం ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి. అలాగే పాజిటివ్ నెంబరు లార్జర్ నెంబర్ అవ్వాలి, ఎందుకంటే సమ్ ప్లస్ 2 కావాలి కాబట్టి. సో మన ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చూడండి ఒకసారి. దేర్ఫోర్ x 13 11s 143 మనకి. సో అప్పుడు ప్లస్ 13x మైనస్ 11x తీసుకున్నట్లయితే సమ్ కూడా ప్లస్ 2x అవుతుంది. సో అప్పుడు రెండిట్లో మనం x కామన్ తీసుకుంటే దట్ ఇంప్లస్ x ఇంటూ ఎక్స్ ప్లస్ 3, ఇక్కడ మైనస్ 11 కామన్ తీస్తే మళ్ళీ x ప్లస్ 13 వస్తుంది. x ఇంటూ ఎక్స్ ప్లస్ 13 మైనస్ 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 13, ఫైనల్లీ వి గెట్ x ప్లస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 11 ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 ఆర్ 11. But we are assuming that x is a positive integer. We are taking x is a positive integer. So that's why therefore x is equal to 11 only. The number is odd positive integer కాబట్టి therefore x should be 11. So x 11 అంటే one number is 11. Then the other number is x plus 2, that is equal to 13. Hence 11 is the only positive integer satisfying equation of 1. So now the two numbers are x and x plus 2. So that is 11 comma 13. Avi two numbers manaki. So 11 comma 13 is the unique pair of integers which satisfies the given condition. That is the sum of their squares is 290. That is 11 square plus 13 square. 11 square 121. 13 square 13 square value 169. 169 plus 121 290 exactly satisfied. So find the number which exceeds its positive square root by 12. చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Find the number which exceeds its positive square root by 12. అంటే ఇప్పుడు సపోజ్ ఒక నంబర్ మనం x అనుకున్నట్లయితే దాని పాజిటివ్ స్క్వేర్ రూట్ అంటే రూట్ x.
అంటే ఆ నంబర్ ఎలా ఉందని చెప్తున్నాడు, దాని యొక్క పాజిటివ్ స్క్వేర్ రూట్ కన్నా 12 ఎక్కువగా ఉంటుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 12 రాసుకుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది మనకి. లెట్ x be any such number, then from the given condition we can write x is equal to root x plus 12. So that implies x minus 12 is equal to root x. By squaring on both sides we get x minus 12 whole square equal to x, that is x square plus 144 minus 24x is equal to x, that is x square minus 25x plus 144 is equal to 0. So we can solve this equation by factorization method, that is 16 and 9 are the factors, that is x minus 16 into x minus 9 equal to 0, therefore x equal to 16 or 9. సో ఇప్పుడు x is equal to 9 తీసుకున్నట్లయితే చూడండి, x is equal to 9 గివెన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయదు. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో x is equal to 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో లెఫ్ట్ సైడ్ వాల్యూ 9 అవుతుంది, రైట్ సైడ్ వాల్యూ √9 ప్లస్ 12 అంటే అప్పుడు 3 ప్లస్ 12 15 అవుతుంది. అంటే 9 is equal to 15, నాట్ పాసిబుల్. సో దేర్ ఫోర్ x equal to 9 డస్ నాట్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. సో therefore x is equal to 16 అబ్జర్వ్ చేయండి మళ్ళీ. x is equal to 16 సబ్స్టిట్యూట్ చేస్తే 16 is equal to √16 మీన్స్ 4 ప్లస్ 12 16 అవుతుంది. 16 is equal to 16. So therefore x equal to 16 satisfies equation 1. Therefore the required number is 16. Next one. The cost of a piece of cable wire is rupees 35. If the length of the piece of wire is 4 meters more, each meter costs rupees 1 less. The cost would remain unchanged. Find the length of the wire. అంటే సో ప్రీవియస్గా కేబుల్ ఎన్ని మీటర్స్ ఉందో తెలియదు, మీటర్ కాస్ట్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు, బట్ టోటల్గా ఆ కాస్ట్ ఆఫ్ ద కేబుల్ వైర్ ఎంత అవుతుందంటే 35 రూపీస్ అన్నారు మనకి. Let us assume that let L meters be the length of the cable and each meter cost be x rupees అని assume చేసుకోండి. Let the length of the piece of wire be L meters and the cost of each meter be rupees x అనుకున్నట్లయితే, సో అప్పుడు కాస్ట్ ఆఫ్ ద కేబుల్ వైర్ 35 రూపీస్ అన్నారు కాబట్టి అప్పుడు LX ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుంది. టోటల్ లెంత్ L మీటర్స్, ఈచ్ మీటర్ కాస్ట్ x రూపీస్ అని అజ్యూమ్ చేస్తున్నట్లయితే సో అప్పుడు కాస్ట్ ఆఫ్ ద వైర్ ఏమవుతుందంటే LX అవుతుంది. LX వాల్యూ 35 అని వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వైర్ ఈజ్ 4 meters more and each meter costs rupees 1 less, the cost would remain unchanged. అంటే లెంత్ ఆఫ్ ద వైర్ కేబుల్ని 4 meters ఇంక్రీజ్ చేశారు, అంటే 4 meters అంటే నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ చేసేటప్పుడు 4 meters ఎక్స్ట్రా పర్చేజ్ చేశారు. యాక్చువల్గా ప్రీవియస్ లెంత్ L meters అయితే నెక్స్ట్ L+4 meters పర్చేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు 1 meter లెస్ దాన్, అంటే ప్రీవియస్ కాస్ట్ కన్నా 1 రూపీ తగ్గించి మనకి కాస్ట్ వేస్తున్నారు. అంటే నౌ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ వైర్ ఈజ్ L+4 meters అవుతుంది. అప్పుడు ఈచ్ మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి x-1 రూపీస్ అవుతుంది, ఎందుకంటే ఈచ్ మీటర్ కాస్ట్లో 1 రూపీ తగ్గిస్తున్నాడు కదా, ఈచ్ మీటర్ కాస్ట్ రూపీస్ 1 లెస్ అంటున్నారు. సో అలా చేస్తే కాస్ట్ ఆఫ్ ద కేబుల్ వైర్ డస్ నాట్ చేంజ్ అంటున్నాడు. అంటే అప్పుడు L+4 ఇంటూ x-1 అనేది కాస్ట్ ఆఫ్ ద కేబుల్ వైర్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 35, ఎందుకంటే ద కాస్ట్ వుడ్ రిమైన్ అన్చేంజ్డ్ అంటున్నారు కాబట్టి. లెంత్ ఆఫ్ ద కేబుల్ వైర్ L+4 meters, ఈచ్ మీటర్ కాస్ట్ x-1 రూపీస్. అగైన్ ద కాస్ట్ ఆఫ్ ద కేబుల్ వైర్ ఇస్ 35 రూపీస్ అగైన్.
that is L plus 4. Given the length of the piece of the wire is 4 meters more, each meter costs rupees 1 less. That implies L plus 4 into x minus 1 is equal to 35. Now simplify చేసుకున్నప్పుడు Lx minus L plus 4x minus 4 is equal to 35. ఈ Lx వాల్యూ ఎలాగో 35 కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి, సో Lx 35 గెట్స్ క్యాన్సిల్డ్. అప్పుడు L వాల్యూ 4x minus 4 అవుతుంది. L వాల్యూ 4x minus 4 లేదా 4x is equal to L plus 4 ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు ఈ 4x వాల్యూని అంటే అప్పుడు x వాల్యూ L plus 4/4 అవుతుంది. ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే మనకి x వాల్యూ L వాల్యూ ఇండివిజువల్ వాల్యూస్ రావాలి ఇప్పుడు మనకి. సో బట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 Lx ఈక్వల్ టు 35 కాబట్టి సో అప్పుడు L ఇంటూ L ప్లస్ 4/4 is equal to 35. మనం క్రాస్ మల్టిప్లై చేస్తూ దిస్ ఇస్ Lని ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే L స్క్వేర్ ప్లస్ 4L is equal to 140. ఆ 140 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 140 ఈక్వల్ టు 0. సో అగైన్ వీ కెన్ సాల్వ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై డూయింగ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రొడక్ట్ మైనస్ 140 రావాలి, సమ్ ప్లస్ 4 రావాలి. సో 14 అండ్ మైనస్ 10 తీసుకున్నట్లయితే మనకి దట్ ఈస్ L plus 14 into L minus 10 is equal to 0 are the factors. So from this we can write L is equal to 14 minus 14 or 10. But here L is the length of the cable wire. So therefore L should not be a negative integer. So therefore L is equal to 10. సో L వాల్యూ 10 వచ్చేసింది. సో అలాగే ఈచ్ మీటర్ కాస్ట్ కావాలనుకోండి, ఇప్పుడు L వాల్యూ 10 తీసుకెళ్ళి ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు 10 ప్లస్ 4 14/4. 14/4 అంటే 7/2 అంటే 3.5 రూపీస్ అవుతుంది ఈచ్ మీటర్ కాస్ట్ ఒరిజినల్గా. సో వాళ్ళు ఓన్లీ లెంత్ ఆఫ్ ద కేబుల్ వైర్ అడిగారు కాబట్టి 10 మీటర్స్ సరిపోతుంది మనకి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 4 మార్క్స్కి కూడా ఒకసారి పబ్లిక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది మనకి. ఇఫ్ x1, x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ax1 ప్లస్ b హోల్ పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ -2. సేమ్ ప్రాబ్లం మనకి జేఈ మెయిన్స్లో కూడా ఇచ్చారు. సేమ్ మోడల్ ప్రాబ్లం, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాబ్లం, సేమ్ మోడల్ ప్రాబ్లం మనకి జేఈ మెయిన్స్లో కూడా ఇచ్చారు రీసెంట్గా 2019 ఎగ్జామినేషన్స్లో. సో కాబట్టి ఇక్కడ మనకి చాలా సింపుల్ ప్రాబ్లం యాక్చువల్గా ఇది. x1 x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నారు కాబట్టి దేర్ ఫర్ x1 x2 సాటిస్ఫైస్ ద గివెన్ ఈక్వేషన్. Given x1 is a root of ax square plus bx plus c equal to 0, then x1 satisfies this equation. That means ax1 square plus bx1 plus c equal to 0. Here we have to find the value of ax1 plus b. So that's why taking x1 as common from first two terms, we get x1 into ax1 plus b is equal to minus c. From this ax1 plus b is equal to minus c by x1. But we have to find ax plus b whole power -2. That means reciprocal of ax plus b whole square. So that means from this we get a reciprocal of ax1 plus b equal to minus x1 by c అవుతుంది. Squaring on both sides, there is a 1 by ax1 plus b whole square is equal to x1 square by c square. That means ax1 plus b whole power -2 is equal to x1 square by c square. Similarly, ax2 plus b whole power -2 also x2 square by c square అవుతుంది. ax2 plus b whole power -2 is equal to x2 square by c square. Now adding these two values, that is ax1 plus b whole power -2 plus ax2 plus b whole power -2, that is equal to x1 square by c square plus x2 square by c square. By taking LCM, we can write this as
x1 square plus x2 square by c square. But x1, x2 are the roots of the given equation. So therefore we can write x1 plus x2 and x1 x2. That is the sum of the roots, product of the roots రాసుకోవచ్చు మనం given equation నుంచి. అంటే x1 plus x2 value and x1 x2 is also known values. Now by writing this x1 square plus y1 square, already మనం ఫస్ట్ వీడియోలో చేసాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాసాం. సేమ్ మోడల్లో x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2 రాసుకోండి. x1 ప్లస్ x2 వాల్యూ మైనస్ b బై a, x1 x2 వాల్యూ c బై a. దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సబ్స్టిట్యూట్ చేయండి. So there is a minus b by a whole square minus 2 into c by a divided by c square అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c బై a. ఎల్సిఎం తీసుకుంటే b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ వస్తుంది. ఆ a స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ c స్క్వేర్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్, given expression, that is ax1 plus b whole power minus 2 plus ax2 plus b whole power minus 2 is equal to b square minus 2ac by a square c square. So 4 marks ki very important model. Next one, if alpha beta are the roots of ax square plus bx plus c equal to 0, find the quadratic equation whose roots are p alpha p beta. చూడండి, ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చేసాం. మనం 2 రూట్స్ ఇచ్చినట్లయితే ఫైండ్ ది ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 చేసాం మనం. సో హియర్ వీఆర్ గివెన్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. దెన్ వీ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ and alpha beta product of the roots equal to c by a. Now we have to find the equation, quadratic equation whose roots are p alpha and p beta. So first of all let us find the sum of the roots and product of the roots. Now sum of the roots is equal to p alpha plus p beta, that is equal to p into alpha plus beta. So there is a p into minus b by a, that is a minus pb by a. Again product of the roots p alpha into p beta, that is a p square alpha beta, that is equal to p square into c by a, that is p square c by a. So therefore required equation x square, the equation whose roots are p alpha and p beta is x square minus of p alpha plus p beta into x plus p alpha into p beta equal to 0. Now substitute the values of p alpha plus p beta and p alpha into p beta. That is a minus pb by a here, and here you have to substitute p square c by a. So this minus and this is also minus, minus into minus plus avutundappudu, that is pb by a into x plus p square c by a equal to 0. So by taking LCM we get ax square plus pbx plus p square c equal to 0. That is the required equation, that is quadratic equation having roots p alpha and p beta. Next, find the quadratic equation for which the sum of the roots is 1 and the sum of their squares of the roots is 13. So here we are given sum of the roots and sum of the squares of the roots. Now we have to find that quadratic equation whose sum of the roots is 1 and sum of the squares of the roots is 13. Let us assume that the roots of the quadratic equation be alpha and beta. Let alpha and beta be the roots of the required equation. Then given from the given data we can write alpha plus beta equal to 1 and sum of the squares of the roots is 13, means alpha square plus beta square equal to 13. So now
By using these two conditions, we can write a product of the roots. We can get product of the roots value. So that alpha square plus beta square can be written as alpha plus beta whole square minus 2 alpha beta equal to 13. Substitute the value of alpha plus beta here. So that is a 1 square 1 avutundi. 1 minus 2 alpha beta is equal to 13. Then 2 alpha beta equal to minus 12. Then alpha beta equal to minus 6. And the minus 2 alpha beta right side this is the plus 2 alpha beta. This becomes 1 minus 13 and minus 12. 2 alpha beta equal to minus 12. Then alpha beta equal to minus 6. Here we know the values of alpha plus beta and alpha beta. Therefore, required equation is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. Now substitute the values of alpha plus beta and alpha beta. That is x square minus x minus 6 is equal to 0. That is the required equation. So ikkada sum of the roots, sum of the squares of the roots icharu. So from that we can get a product of the roots and then we can write the required quadratic equation. So find the condition that 1 root of ax square plus bx plus c equal to 0 may be n times the other root. So a very important condition in objective point of view. Very important problem in objective point of view. So find the condition that 1 root of ax square plus bx plus c equal to 0 may be n times the other root. అంటే 1 అంటే ఇక్కడ రూట్స్ మనం ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే 1 రూట్ ఆల్ఫా అనుకుంటే అదర్ రూట్ బీటా అనుకుంటే అప్పుడు 1 రూట్ ఎలా ఉందంటే n టైమ్స్ ద అదర్ రూట్ ఉంది. అంటే అప్పుడు మనం రూట్స్ని ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే 1 రూట్ ఆల్ఫా అనుకుంటే ఆటోమేటిక్గా అనదర్ రూట్ n ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే n టైమ్ 1 రూట్ ఈజ్ n టైమ్స్ ద అదర్ అంటున్నారు కాబట్టి. లేదా దాన్ని ఎలా రాసుకోవచ్చు రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:n అని కూడా రాసుకోవచ్చు మనం దాన్ని. రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:n అనగానే సో లెట్ ద రూట్స్ బి ఆల్ఫా అండ్ n ఆల్ఫా అవుతాయి. ఈ 2 రూట్స్ యొక్క రేషియో తీసుకుంటే 1:n అవుతుంది మనకి. సో ఇట్లా అదే రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నారు అనుకోండి. దేర్ ఫర్ వీ హ్యావ్ టు టేక్ ద రూట్స్ ఆర్ 2 ఆల్ఫా 3 ఆల్ఫా. 1 రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అన్నారు అనుకోండి. ఒక రూట్ ఆల్ఫా అనదర్ రూట్ 2 ఆల్ఫా. లేదా రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:5 అన్నారు అనుకోండి. 1 రూట్ 2 ఆల్ఫా అదర్ రూట్ 5 ఆల్ఫా తీసుకోవాలి. సో ఈ మెథడ్ మీకు మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా. 1 రూట్ ఈజ్ n టైమ్స్ ద అదర్ అంటే ఆల్ఫా బీటా అని తీసుకోకూడదు మనం. ఆల్ఫా అండ్ బీటా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం డిఫికల్ట్ అయిపోతుంది. సో అందుకని ఆల్ఫా n ఆల్ఫా. సో హియర్ ద roots of ax square plus bx plus c equal to 0 are alpha and n alpha. Now find the sum of the roots and the product of the roots. Sum of the roots alpha plus n alpha that is equal to minus b by a and that is alpha into 1 plus n equal to minus b by a. అప్పుడు ఆ n plus 1 రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b by n plus 1 into a అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ n ఆల్ఫా ఈక్వల్ టు c by a, దెన్ ఆల్ఫా స్క్వేర్ n ఈక్వల్ టు c by a, దెన్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు c by na అవుతుంది. నౌ ఎలిమినేటింగ్ ఆల్ఫా ఫ్రమ్ దీస్ టూ కండిషన్స్. దట్ మీన్స్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇంటూ that is n into alpha square ante that is minus b by a into n plus 1 whole square is equal to c by a raskondi. Just alpha value equation 1 nunchi alpha value equation 2 lo substitute cheyandi. That is n alpha square ante n into minus b by a into 1 plus n whole square equal to c by a. So that implies nb square by a square into 1 plus n whole square is equal to c by a. ఇక్కడ 1a cancel అవుతుంది మనకి. Then nb square is equal to 1 plus n whole square into ac. nb square is equal to 1 plus n whole square into ac. So that is the required condition. When the roots of the quadratic equation are in the ratio
1:n ఆర్ 1 రూట్ ఈజ్ n టైమ్స్ ది అదర్ అయితే కండిషన్ ఎలా ఉంటుంది. బట్ దీనికన్నా కూడా మనకి ఇంకోటి ఈజీగా గుర్తుపెట్టుకునే కండిషన్ ఒకటి మనం బై హార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి 1:n అని ఇవ్వరు కదా మనకి, 2:3 రేషియోనో లేకపోతే 1:2 రేషియోనో లేకపోతే 3:4 రేషియో ఇలా ఇస్తూ ఉంటారు మనకి. సో అందుకనే రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n అని మనం బై హార్ట్ చేసుకుంటే కండిషన్ మనకి వాళ్ళ యొక్క రేషియో ఎలా ఇచ్చినా ఇబ్బంది ఉండదు మనకి. నోట్ పాయింట్. సో everyone should by heart this formula. The condition that the roots of ax square plus bx plus c equal to 0 may be in the ratio m:n is m plus n whole square into ac is equal to mn b square. అంటే జస్ట్ 1:n ప్లేస్లో 1:n ప్లేస్లో 1 ప్లేస్లో m వస్తుంది అంతే. దట్ ఈస్ m plus n whole square into ac equal to ఇక్కడ 1 into n b square ఉన్నట్లు, దట్ ఈస్ mn b square. So everyone should remember this formula. That is the roots of a quadratic equation are in the ratio m:n అయితే then the condition is m plus n whole square into ac is equal to mn b square. సో ఈ కండిషన్ మీద మనం ఈవెన్ సెకండ్ ఇయర్ జియోమెట్రీలో కూడా మనం ఈ కండిషన్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయవచ్చు. సర్కిల్స్ కావచ్చు, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 4 చాప్టర్స్లో కూడా మనం ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని మనకి అంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ యొక్క స్లోప్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 లేదా 1 స్లోప్ ఈజ్ ట్వైస్ ది అదర్ అయితే ఆ అన్నోన్ వాల్యూ ఒకటి ఆ అన్నోన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే అప్పుడు మనకి సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలాలో మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఇన్ స్లోప్ ఫామ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే వస్తాయి. అంటే అప్పుడు స్లోప్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 అంటే అప్పుడు రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 అని సేమ్ కండిషన్ అప్లై చేసుకొని చేస్తాం మనం జియోమెట్రీలో. సో కాబట్టి కండిషన్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. సెకండ్ ఇయర్ జియోమెట్రీలో ప్రతి చాప్టర్లో మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయవచ్చు కొన్ని. నెక్స్ట్ వన్, if the equation x square plus ax plus b equal to 0 and x square plus cx plus d equal to 0 have a common root and the first equation has equal roots, then prove that 2 into b plus d is equal to ac. So this is one different problem. So 2 equations ki common root undi. Again the roots of the first equation are equal annaru. సపోజ్ లెట్ ఆల్ఫా బీదా మనం కామన్ రూట్ అని అజ్యూమ్ చేసుకున్నట్లయితే therefore the roots of the first equation are alpha and alpha అవుతాయి because the roots of the first equation are equal. That is a given condition. So let alpha be the common root of x square plus ax plus b equal to 0 and x square plus cx plus d equal to 0. Then alpha satisfies both the equations and that is alpha square plus a alpha plus b equal to 0 and alpha square plus c alpha plus d equal to 0. And also the first equation has equal roots. That means the roots of the first equation are alpha and alpha. But first equation has equal roots. Then alpha plus alpha equal to minus a, that is sum of the roots minus a. Then alpha equal to minus a by 2. Product of the roots c by a concept prakaram alpha into alpha equal to b avutundi. Then alpha square equal to b. Now substitute the values of alpha square and alpha in equation 2. So equation 2 వచ్చేటప్పటికి ఇది మనకి alpha square plus c alpha plus d equal to 0. సో ఇందులో alpha square వాల్యూ alpha వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఆల్ఫా స్క్వేర్ వాల్యూ b అవుతుంది. b ప్లస్ c ఇంటూ మైనస్ a బై 2 ప్లస్ d ఈక్వల్ టు 0. సో అప్పుడు b ప్లస్ d ఈక్వల్ టు ac బై 2 రాసుకోవచ్చు మనం. b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ac బై 2 రాసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే దట్ ఈస్ 2 ఇంటూ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ac. దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. సో ఇక్కడ చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, బట్ టెక్నికల్గా చేసుకోవాలి ఈ ప్రాబ్లం అని మనం. ఓకే స్టూడెంట్స్, ఇవి సో ఈ వీడియోలో కొన్ని మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 2 వీడియోస్ ఇంకా 2 వీడియోస్
అయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేసుకుందాం. సో అంతవరకు గుడ్ బై.